Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీలోకి వల్లభనేని వంశీ టీడీపీకి షాకేనా? తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి ఒకసారి ఎంపీ టికెట్ను, 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ను అందుకుని 2 సార్లు వరుసగా విజయవాడ గన్నవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారు వల్లభనేని వంశీ. అంగబలం అర్ధబలం ఉన్న వంశీని టీడీపీ బాగానే ప్రోత్సహించింది. ఆయన కూడా పార్టీ ఇచ్చిన అవకాశాలను వాడుకుంటూ దూకుడుగానే రాజకీయం చేశారు. అయితే 2019లో టీడీపీ ఓటమి తరువాత ఆయన అడుగులు వైసీపీ వైపు పడ్డాయి. అలా ఆయన జగన్ సమక్షంలో ఫ్యాన్ నెడకు చేరారు. అప్పటి నుంచి ఆయన టీడీపీ అధినాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఒక దశలో చంద్రబాబు, లోకేష్ల మీద వ్యక్తిగత విమర్శలు ఎక్కుపెట్టారు. అవి కాస్త అతిపెద్ద వివాదానికి కూడా దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యం కూడా వంశీకి కంచుకోట లాంటి గన్నవరంలో 2024 ఎన్నికలలో ఆయన ఓటమికి దారితీసిందని అంటారు. ఇక గడిచిన 6 మాసాలుగా వంశీ అయితే పెద్దగా చడీ చప్పుడు చేయడం లేదు. ఆయన మీద టీడీపీ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని, కేసులు పెడుతుందని కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన ఉండేది హైదరాబాద్లోనా లేక అమెరికాలోనా అన్నది అయితే తెలియడం లేదు. మొత్తానికి ఆయన వైసీపీకి బహుదూరంగా ఉంటూ వస్తున్నారు అన్నది అయితే తేలిపోయింది అంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఎటు టీడీపీ, జనసేనలలో ప్రవేశానికి అవకాశం లేనందువల్ల కూటమిలో 3వ పార్టీ అయిన బీజేపీలో చేరాలని చూస్తున్నారని వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి. వంశీ మీద కేసులు ఉంటాయని, ఆయనను ఇబ్బందుల పాలు చేస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కూటమిలో కీలకమైన బీజేపీలో చేరడం ద్వారా ఆయన అధికార కూటమి నేత అవుతారని అంటున్నారు. ఆయన గతంలో చంద్రబాబు ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల టీడీపీ క్యాడర్ అంతా పూర్తి ఆగ్రహంతో ఉన్నారని, అదేవిధంగా ఆయన 10 ఏళ్ల ఎమ్మెల్యే పాలనలో అక్రమాలు చేశారా అంటూ ఆరా తీసే పనులలో ఉన్నారని, ఆ విధంగా ఆయన చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోందని అంటున్నారు. దాంతో వైసీపీలో ఉంటే ఖచ్చితంగా తనకి ఇబ్బందులు తప్పవని భావించిన వంశీ బీజేపీ వైపుగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. బీజేపీలో చేరితే కనుక జాతీయ పార్టీ నుంచి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారని, అందుకే ఈ మాస్టర్ పొలిటికల్ స్కెచ్ గీశారని అంటున్నారు. ఇదిలా ఉండగా వంశీ సాధ్యమైనంత తొందరలో కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని కలుస్తారని, జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. ఈ వార్తలు అయితే ప్రస్తుతం విజయవాడలో గుప్పుమంటున్నాయి. ఇదిలా ఉంటే వంశీని వైసీపీలోకి తెచ్చి ఆ పార్టీ బావుకున్నది ఏమీ లేదని అంటున్నారు. పైగా ఆయన అనుచిత వ్యాఖ్యల పరిణామాల వల్ల వైసీపీ భారీ మూల్యం గత ఎన్నికలలో చెల్లించాల్సి వచ్చిందని కూడా అంటున్నారు. ఆయన అప్పుడు కూడా షెల్టర్ కోసమే వైసీపీని ఆశ్రయించి ఆ పార్టీలో చేరారని విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. పార్టీకి ఎంతో విధేయులుగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ నిరాకరించి మరీ వంశీకి ఇవ్వడం ద్వారా వైసీపీ తన ఓటమిని తానే కొని తెచ్చుకుందని అంటున్నారు. ఇప్పుడు వైసీపీ ఓటమితో వంశీ తన రాజకీయాన్ని తాను చూసుకుంటున్నారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా వంశీని బీజేపీ తీసుకోవడం ద్వారా టీడీపీకి ఏ విధంగా సమాధానం చెబుతుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. టీడీపీ, జనసేన వద్దు అనుకున్న పార్టీలను బీజేపీ చేరదీయడం ద్వారా తన బలం పెంచుకోవడం పక్కన పెడితే కూటమిలో ఇబ్బందులకు దారితీస్తుందా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. వల్లభనేని వంశీని బీజేపీ చేర్చుకోవడం ద్వారా ఏం సాధిస్తుందో కానీ వంశీకి మాత్రం అధికారికంగా ఒక రక్షణ లభిస్తుందని అంటున్నారు. చూడాలి మరి బీజేపీలో వంశీ గానం ఏ విధంగా ఉంటుందో.